హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఇవాల్టి మన రెసిపీ జింజర్ గార్లిక్ రాగి సూప్. దీని బెనిఫిట్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పిల్లలకి కనుక మనం చిన్నప్పటి నుంచే ఇలాంటి హెల్తీ సూప్స్ అలవాటు చేస్తే వాళ్ళ ఓవరాల్ న్యూట్రిషన్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఈ వానాకాలంలో చాలామందికి థ్రోట్ పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వారికి కూడా ఈ సూప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకు ఒక క్విక్ రిలీఫ్ అయితే తప్పకుండా ఇస్తుంది. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో కొద్దిగా బటర్ తీసుకుని, బటర్ కరిగాక జింజర్ గార్లిక్ అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ కోసం ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యాబేజీ, ఒక టొమాటో, ఒక క్యారెట్ సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 spoons స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 minutes సాటే చేసుకోవాలి. మీరు మీ చాయిస్ని బట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 600 ml వాటర్ పోసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 5 minutes మరగనిచ్చుకోవాలి. ఈ వెజ్జీస్ ఉడుకుతూ ఉండగా ఒక బౌల్ వాటర్లో 2 spoons రాగి పౌడర్ని యాడ్ చేసుకుని లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఈ వెజ్జీస్ ఒక పొంగొచ్చాక మనం కలుపుకున్న రాగి వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒక 5 to 6 minutes మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇదంతా ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 minutes బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, మన జింజర్ గార్లిక్ రాగి సూప్ రెడీ. దీన్ని హాట్గా సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.